ఇదే వచ్చింది సినిమా అని ఒక డైరెక్టర్ గా మీ కన్విక్షన్ ఏంటి ఇలాంటి సినిమా అని జనాలు ఎలా మెట్టించుదాం? అదే అండి, ఒక ఇంతకుముందు ఆయన అన్నట్టు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీద్దాం అనుకున్నాము, కంప్లీట్గా ఫ్యామిలీ వచ్చి చూసి ఎంజాయ్ చేసేటట్టు. సో వాళ్ళకి ప్రామిస్ చేసినట్టు వాళ్ళకి ఆ సినిమా ఇద్దామనేదే మా అల్టిమేట్ గోల్ అనమాట. అంతే. ఈ డైరెక్టర్స్ ఫుడ్ కోసం కర్రీ పాయింట్ కోసం ఇట్లా ఎగబట్టడం నిజంగా ఉందండి ఇండస్ట్రీ? అంటే ఒక 10 years బ్యాక్ ఉండేది కదా, మేబీ కొంచెం ఫన్ వస్తుందని ఆ టైంలో అట్లా పెట్టింది అది. ఇప్పుడు గలీజ్ అనే పదం బాగా వాడారు, ట్రోల్ ఎక్కువ అవుతుంది కదా, రిపేర్ అయ్యే పెట్టుకున్నారు మీ సినిమా పైన కూడా వచ్చే ఛాన్స్ తెలుసు అండి, తెలుసు. మనం తమ్మునేలే అది వస్తుందని తెలుసు నాకు. తెలుసు రెడీగా ఉంటారు అది వాడడానికి అని తెలుసు. బట్ నాకు అనిపించిన సీన్లో అది కుదురుతుందని పెట్టాను. అవునవును అంతే. అంటే క్యారెక్టర్ ఏం మాట్లాడుతుందో దానికి తగ్గట్టే చేసింది అంతే. ఓన్లీ వన్ లైనర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది డైరెక్టర్గా మీకున్న లైనర్స్ బాగున్నాయి, మిగతా ఎలిమెంట్స్ మిస్ అవుతుంది కదా, అట్లేమి ఉండదండి. అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ ఇవి ఎక్కువయ్యేసరికి మీకు ఇవి తక్కువైనట్టు అనిపిస్తుంది అంతే. అంతే. నేను సెటర్ వేయలేదు, మామూలుగా చెప్పినా నేను. విశ్వక్ గారు మీరు డైరెక్టర్ గా చాలా సీరియస్, ఏ సినిమా చేసినా కసిగా చేస్తారు. పాములు అనేవాడు కోమలంగా ఉన్నాడు, లేదు సీరియస్నెస్ లేదు. మీరు దానికోసం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది, ఎంత జోవియల్ గా యాక్ట్ చేయాలి అంటే. నేను కోమలంగా చేయడానికి ఎక్కువ కష్టపడ్డా అంటారా? నేను చాలా సున్నితం సార్ బయట, మీకు తెలీదు. అడగండి, మన మిత్రులను అడగండి, మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు. కానీ డైరెక్టర్ గా మీరు చాలా చేస్తారు కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. అవును, చాలా సీరియస్ రైటింగ్ ఉంటుంది. అవును, కానీ ఈయన సీరియస్ రైటింగ్ ఉండదు కదా. అవును, బట్ అదే కదా మీకు వెరైటీ దొరుకుతుంది కదా. నేను అదే చేస్తే కూడా మీరు బోర్ అయిపోతారు. సో ఐ థింక్ దిస్ ఇస్ లైక్ వెరీ గుడ్ అండ్ ఫ్రెష్ కాంబినేషన్. అందుకే నౌ పీపుల్ ఆర్ ఆల్సో అప్రిషియేటింగ్. రిలీజ్ ముందు టెన్షన్ పడ్డానన్నారు, నేను రిలీజ్ ముందు టెన్షన్ పడ్డారు. టెన్షన్ సార్ ఈ సినిమా కాదు, ఏ సినిమాకైనా ముందు రోజు లైట్ ఉంటుంది కదా. సో నేను నో వి కాంట్ ఎస్కేప్ ఇట్. ఇప్పుడు రిలాక్స్. ఇంకా మార్నింగ్ నేను ఇంకా ఇట్లనే కానిచ్చిద్దాం స్పీచ్లు వాళ్ళు మాట్లాడితే ఉంటుంది. సో నేను నాకు సినిమా మీద అసలు నేనేం రీసెర్చ్లు ఏం పెట్టుకోకుండా నైట్ శుభ్రంగా పార్టీ చేసుకుని పొద్దున్న 7:45 షిట్ సినిమా రిలీజ్ అని చెప్పి లేచి శ్రీరాములు పోయినుండే. సో నాకు తెలియదు అసలు ఎవరెవరు ఏం మాట్లాడారో సినిమా గురించి, అసలు అదేం తెలియదు. షో అయిన తర్వాత నాకు చెప్తుండే నైట్ యూఎస్ది కొంచెం డివైడ్ టాక్ వచ్చింది అంటే, నేను అసలు ఏది పట్టించుకోకుండా మార్నింగ్ శ్రీరాముల్లో స్టార్ట్ చేస్తే నేను ఐ వాంటెడ్ టు సీ ఓన్లీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో మన అంటే వాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్తో థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా నాకు తెలుసు. సో మార్నింగ్ ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ శ్రీరాములు స్క్రీన్ అండ్ ఆ షో అయిపోగానే రిలాక్స్ అయిపోయినా. అండ్ ఐ నో ద బిగ్గర్ ద ఆడిటోరియం ద ఎఫెక్టివ్ దిస్ ఫిల్మ్ ఇస్. సో డెఫినెట్లీ మీరు కూడా డిలే చేయకుండా ద సూనర్ లైక్ థియేటర్లో జనాలందరితో కలిసి చూస్తే ఇట్స్ అ ఎక్స్పీరియన్స్ బేసికల్లీ. ఇంకా డెఫినెట్లీ అనుదీప్ ఎంత కాన్షియస్గా సినిమాలు అంటే చిన్న డిస్కంఫర్ట్ కూడా ఫ్యామిలీస్కి ఇవ్వద్దని చెప్పి చాలా ఇంటెన్షనల్గా చాలా క్లీన్గా తీసిన సినిమా. అండ్ ఐ ఆల్సో ఫీల్ లైక్ వెరీ రిలీఫ్ ఆఫ్టర్ మై లాస్ట్ 2 ఫిలిమ్స్. ఈ సినిమాతో తిరిగి మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావడం అనేది దిస్ ఈజ్ వెరీ సాటిస్ఫైయింగ్ ఫిలిం. అండ్ సినిమా ఈరోజు ఇంకెంత దూరం పోతుందో మేము కూడా క్యూరియస్గా ఉన్నాం. అండ్ డెఫినెట్లీ ఆఫ్లైన్ పీపుల్ ఆర్ లైక్ షోయింగ్ సో మచ్ లవ్ టు ద ఫిలిం.